ఈరోజు మన నల్గొండ జిల్లాలో వడ్డీ లేని రుణాలు పథకం కింద దాదాపు 26,38,00,000 మన రాశిని ఈరోజు విడుదల చేయడం జరిగింది. మన 33 మండలాలకి ఆల్మోస్ట్ 30 లక్షల చొప్పున ప్రతి మహిళా సంఘాలకి ఈరోజు అమౌంట్ విడుదల చేయడం జరిగింది. మాతో పాటు ఈరోజు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి గారు, నల్గొండ కనగల్ తిప్పర్తి మహిళా సమాఖ్య సంబంధించిన అధ్యక్షురాలు, విఓస్, సిసిస్ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మనకి నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా ఉండేసరికి అత్యధిక రాశి కూడా కేటాయించినందుకు చీఫ్ సెక్రటరీ గారికి, సిఓ మేడంకి, వారికి కూడా నిన్న వారి ఆదేశాల మేరకు ఈరోజు పంచడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో కొంచెం సుదీర్ఘ పర్యటిస్తూ అక్కడ ఇంద్రమ్మ ఇల్లు, కొన్ని పోడిరెడ్డిగూడెం, గుటూరు అలాంటివి మారుమూల ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కూడా గృహప్రవేశం చేయడం జరిగింది. నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో అంతా మన మహిళా సంఘాల వాళ్ళు కూడా ముందుకు వచ్చి అది బస్ నడిపియడం కావచ్చు, పెట్రోల్ బంక్ నడిపియడం కావచ్చు, వాళ్ళు కూడా మొత్తం ఎనర్జీతో రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తితో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఒక మహిళగా ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా జిల్లా పరిపాలన అధికారిగా మాకు జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా దక్కడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇంకా మన మహిళా సంఘాల్లో కూడా మాకు ఇంకా అవార్డ్స్ వస్తాయి అనేది మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మహిళా సంఘాలతో మేము కోరేది ఏంటంటే అంటే గెలుపు ఓటమి తర్వాత బట్ ఫస్ట్ మనం ప్రయోగాలు చేస్తూ ఉండాలి. మనం మన జిల్లాలో కూడా వ్యవసాయ రంగం కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు, మేము కొన్ని చిన్న సరే ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో మీ భాగస్వామ్యం అయి ఉండాలి. మనం సక్సెస్ అయినా వైఫల్యం చాటుకున్నా పర్వాలేదు, అది తర్వాత సంగతి. బట్ మన రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా యంత్రం అంతా మీ తోడుగా ఉంటుంది అనేది ఈ సందేశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుర్తించదు సుమన్ గారు. అందులో ఎలా ఉంటుంది అంటే కొందరికి ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి, అంటే వాళ్ళు లాస్ట్ చక్రంలో తీసుకున్న లోన్ని వాళ్ళు అంటే దాంట్లో కూడా ఒక అంటే ఫైనాన్షియల్ కెపబిలిటీ అంటే దాన్ని సిబిల్ అన్నము. బికాజ్ ఎట్లాగో ఇది మనం ఇచ్చేది పేదవాళ్ళకి కాబట్టి సిబిల్ కాకుండా ఒక ఎపిటైట్, ఫైనాన్షియల్ ఎపిటైట్ బ్యాంకర్స్ పెడతారు. అందులో ఒకవేళ ఒకవేళ బ్యాడ్ డేట్ అయి ఉంటే లెక్క చేయరు, కానీ ఎన్పిఐ ఉంటే లెక్క చేయాల్సి వస్తుంది. బ్యాడ్ డేట్ అంటే నేను ఒక లాస్ట్ చక్రంలో నేను రుణాలు తీసుకున్నాను, నేను ఈసారి ఇవ్వలేదు, అది దట్స్ అ బ్యాడ్ డేట్. ఎన్పిఐ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద పోతే మాత్రం మనం అంటే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అందుకే నేను బ్యాడ్ డేట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ చెప్పాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే మనం వరుసగా అసలు ఒక రూపాయి ఇవ్వకుండా ఇస్తూ ఉంటే అది ఆ సంఘాలకి ఇబ్బంది కలుగుతుంది కొంచెం. అందుకే చెప్పాను ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. ఓకే, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.